ఈరోజు విలేకరుల సమావేశంలో మేయర్ సునీల్ రావు గారు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారికి కరీంనగర్ జిల్లాకి ఏ సంబంధం అని సంబోధించడం జరిగింది. మేము అడుగుతున్నాం, మేయర్ మీకు అవగాహన నుండి మాట్లాడుతున్నారా? పార్లమెంట్ సభ్యులుగా ఇక్కడ సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రం కొరకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసి సాధించారు. తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా అర్థమవుతలేదు. మీరు ఏవైతే ఈరోజు ప్రశ్నిస్తున్నారో సమీక్షలు తీసుకోనికి మంత్రి ఏ జిల్లా మంత్రి ఎక్కడ మంత్రి? పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ రాష్ట్రానికి మంత్రి. రాష్ట్రంలో ఎక్కడైనా ఏ శాఖలో అయినా సమీక్షా సమావేశాలు, అభివృద్ధి, ప్రజల యొక్క సాధక బాధకాలు తీసుకునే యొక్క హక్కు రాజ్యాంగం కల్పించింది వారి క్యాబినెట్ మినిస్టర్. మరి క్యాబినెట్ మంత్రి హోదాలో వారి హోదా గురించి మీరు తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా? మరి నగర పౌరులు చేసుకున్న దురదృష్టం వారు మేయర్గా ఉండి ఈ రకంగా మాట్లాడా సిగ్గుచేటు. కరీంనగర్కు ఏది తీసుకొచ్చారు 10 నెలల అని ప్రశ్నిస్తున్నారు. కరీంనగర్లో మేయర్గా ఉండి 10 నెలల్లో ఏ ఒక్క రోజైనా నగర అభివృద్ధి గురించి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసి ఏదైనా అర్జీ ఇచ్చినారా? ఈ నగరానికి ఏం కావాలని మరి మనం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మనం నిధులు తెచ్చుకుందామని ఏ రోజన్నా వెళ్ళి కలిశారా? మీరు ఎవరిని కలిసిండ్రు? మీ పార్టీలో మీకు అంతర్గత విభేదాలతో పోయి బండి సంజయ్ బీజేపీ లీడర్లను కలిసిరు. ఈ రాష్ట్రానికి కరీంనగర్కి ఏం నిధులు కావాలనేది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే మన క్యాబినెట్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ద్వారా అభివృద్ధి నిధుల కొరకు మనం కలవాల్సిన అవసరం ఉండేనా లేదా? మీకు అవగాహన ఉండి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు ప్రభాకర్ అన్న కదా మీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది, మర్చిపోయినారా? అభివృద్ధి గురించి అంటే మీరు రావాలి. మంత్రి గారు ఎందుకు సమీక్షా సమావేశాలు తీసుకుంటారు? మీకు కూడా ఇన్విటేషన్ ఉంటుంది. మీరు రాక ఒక బీసీ బలహీన వర్గాల మంత్రిని చూసి మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ఈ రకమైన పద్ధతి మార్చుకో మిస్టర్ సునీల్ రావు గారు. మీరు అభివృద్ధి ఆకాంక్షించేది ఉంటే ఈ రకంగా మాట్లాడేవారు కారు. మీ పార్టీలో అంతర్గతంగా నిన్న మీ పార్టీ గురించి విమర్శించిన బండి సంజయ్ని విడిచిపెట్టి ఒక బలహీన వర్గాల మంత్రిపై ఈ రకమైన విమర్శ చేయడాన్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం.